హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను స్విచ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేయాలి అన్న టిప్తో. మరి స్విచ్ బోర్డ్స్ని చాలామంది క్లీన్ చేయడానికి బద్దకిస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా చాలా సులువైన పద్ధతిలో మనం ఈరోజు స్విచ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలను యూస్ చేసి ఆ స్విచ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. మరి ఆ పదార్థాలు ఏంటో మీరే చూసేసేయండి. ముందుగా కోల్గేట్ పేస్ట్, ఒక టూత్ బ్రష్, ఒక వెట్ క్లాత్. ముందుగా ఒక టూత్ బ్రష్ని తీసుకొని దానిపై కొద్దిగా పేస్ట్ని రాసి ఆ తర్వాత మరకలున్న ఈ స్విచ్ బోర్డుపై టూత్ బ్రష్ పేస్ట్తో ఇలా రుద్దాలి. ఇలా 5 నిమిషాల పాటు మరకలున్న చోట రుద్దుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు రుద్దిన తర్వాత ఒక తడిగా ఉన్న బట్ట ముక్కని తీసుకొని స్విచ్ బోర్డ్ని నీట్గా తుడవాలి. చూసారుగా, మరి మట్టి మురికితో ఉన్న ఈ స్విచ్ బోర్డ్ని మన ఇంట్లోనే ఉండే ఈ కోల్గేట్ పేస్ట్తో మనం ఎలా శుభ్రం చేసుకోవచ్చో మీరు కూడా ఫాలో అయిపోండి. వీక్లీ వన్స్ ఇలా మీరు తుడిచినట్లయితే గనక మీ స్విచ్ బోర్డ్ మరకలు పట్టకుండా నీట్గా ఉంటుంది. మరి ఇక స్విచ్ బోర్డ్ క్లీనింగ్లో మన సెకండ్ టిప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. నిమ్మకాయలు, సాల్ట్, హ్యాండ్ గ్లౌస్, వెట్ క్లాత్. ఇక స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసే ముందుగా చేతికి ముందుగా హ్యాండ్ గ్లౌస్ వేసుకోవాలి, షాక్ తగలకుండా. ఆ తర్వాత మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా నిమ్మకాయని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్లో అద్ది ఇలా నిమ్మకాయకి సాల్ట్ని పట్టించాలి. ఇలా సాల్ట్ పట్టించిన నిమ్మకాయని తీసుకొని స్విచ్ బోర్డుపై రుద్దాలి. ఇలా మరకలు పోలేదు అనిపించినప్పుడు మరికొద్దిగా సాల్ట్ తీసుకొని మరోసారి రుద్దాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటుగా సాల్ట్తో రుద్దుతూ ఉండాలి. ఇలా సాల్ట్తో రుద్దిన తర్వాత ఒక తడి బట్టని తీసుకొని స్విచ్ బోర్డ్ని నీట్గా తుడవాలి. చూసారుగా, మట్టి మురికి ఉన్న ఈ స్విచ్ బోర్డ్ ఎంత నీట్గా తయారైందో. మరి ఇక మీరు కూడా మీ ఇంట్లో ఉండే నిమ్మకాయ సాల్ట్తో స్విచ్ బోర్డ్స్ని వారానికోసారి నీట్గా తుడుచుకోండి. మరి ఇక స్విచ్ బోర్డ్ క్లీనింగ్లో మన థర్డ్ టిప్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయలు, బేకింగ్ సోడా, టూత్ బ్రష్, అలాగే ఒక వెట్ క్లాత్. ఓకే, ఇక మనం ఈ థర్డ్ టిప్లో మనం ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం బేకింగ్ సోడా తీసుకొని కొద్దిగా ఆ బేకింగ్ సోడాలో నిమ్మరసంని యాడ్ చేయాలి. ఇలా బేకింగ్ సోడాలో నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ బేకింగ్ సోడా మరియు నిమ్మరసం యాడ్ చేసిన మిశ్రమాన్ని స్విచ్ బోర్డ్పై రుద్దాలి. ఇలా మరకలు పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బేకింగ్ సోడా మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రుద్దుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు రుద్దిన తర్వాత మట్టి మురికి అన్నీ పోయి మన స్విచ్ బోర్డ్ ఇలా కొత్త దానిలా మెరిసిపోతుంది. మరి ఇక మనము ఫైనల్గా ఒక తడిగుడ్డని తీసుకొని నీట్గా ఈ స్విచ్ బోర్డ్ని తుడిచేసుకోవాలి. చూసారుగా, మరి ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ స్విచ్ బోర్డ్స్ మీ ఇంట్లో ఉండేవి ఎప్పుడూ కొత్తగా తలతలగా మెరిసిపోతూ ఉంటాయి. మరి చూసారుగా, ఎంతో మురికి పట్టిపోయి ఉన్న ఈ స్విచ్ బోర్డ్ని ఎంత సులువుగా మనం క్లీన్ చేసేసుకున్నామో. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. మీరు క్లీన్ చేసుకోకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇలా మీరు స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకోండి. మీ స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.